పెళ్లి కొడుకు పక్కన తోడ పెళ్లి కొడుకును కూర్చోబెట్టారు గాని పెళ్లి కూతురు పక్కన తోడ పెళ్లి కూతురుని కూర్చోబెట్టలేదంటమ్మా. బాబీ పక్కన ఎవరు కూర్చుంటారు? పెళ్లికానమ్మా ఎవరున్నారబ్బా? ఆలోచిస్తావేంటి మహి, మన పార్వతిని కూర్చోబెట్టచ్చు కదా. ఆ, సరే, పార్వతిని తీసుకొస్తాను. ఎరా కనపడిందా? ఇది యాడా లేదయ్యా. హనుమంతు, చిన్నమ్మాయి గారు మీరా? పార్వతి ఎక్కడ కనిపించట్లేదు. ఎన్నే ఉందమ్మాయి గారు, పిలవమంటారా? అరే గని ఇలా అక్కను పిలు. అలాగేనయ్యా. త్వరగా రమ్మను హనుమంతు. నీలంబరి పక్కన తోడి పెళ్లి కూతురుగా పార్వతిని కూర్చోబెట్టాలి. వద్దమ్మాయి గారు, దాని తలరాత బాగో గొడవలైతే కట్టంగా ఉంటది. ప్రతిదానికి అనుమాన పడతావేంటయ్యా? పక్కన కూర్చుంటే కూడా గొడవలు అయిపోతాయా? చిన్నపిల్లవాడు ధైర్యంగా ఉన్నాడు, నువ్వు భయపడతావేంటి హనుమంతు? పద పదక్క, ఏడికిరా పదక్క. సిన్నమ్మ గారు, మీరైనా చెప్పండి. చెప్పేదేమీ లేదు. సైలెంట్ గా నీలంబరి పక్కన తోడు పెళ్లి కూతురుగా కూర్చోవాలి. రా, వెళ్దాం రా. రా పార్వతి. కూర్చో, కూర్చో పార్వతి. కూర్చో. ఇదేంటి మా అమ్మాయి పక్కన పని మనిషిని కూర్చోబెట్టారు? తోడి పెళ్లి కూతురుగా మీకు పని మనిషి తప్ప ఇంకెవరూ దొరకలేదా? అదే పనిగా పార్వతిని పని మనిషి అనకండి. పార్వతి ఇప్పుడు నా ఫ్రెండ్ హోమ్ మినిస్టర్ సునందకి కాబోయే కోడలు. తోడు పెళ్లి కూతురుగా పార్వతి కూర్చుందనా మీ గొడవ? అమ్మా లేమ్మా, లే. అవసరం లేదు, కూర్చో పార్వతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.